హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంశు సినంగారం. యాక్చువల్లీ ఏం చేయాలి అనుకుంటుంటే ఇప్పుడు సంక్రాంతియే కదా, మాంజా తయారు చేద్దాం, హోమ్ మేడ్ మాంజా తయారు చేద్దామని ఫిక్స్ అయినాం ఇంకా మేము. సో మా తమ్ముడు అక్కడ గ్లాసెస్, యాక్చువల్లీ దీనికి ఏం కావాలంటే గాజుది పౌడర్ కావాలి. సో మేము గాజుది దంచుతున్నాము. సో అది ఫైన్ పీసెస్గా దంచాలి, పౌడర్ లెక్క కావాలి, అది సాల్ట్ లెక్క పౌడర్ లెక్క కావాలి మొత్తం. సో మా తమ్ముడు దంచుతున్నాడు, అక్కడ చూపిస్తాను. అండ్ ఇంకా దాంతోపాటు ఇంకా 2-3 ఐటమ్స్ కావాలి, అది మేము అది దంచాక చెప్తాము ఏమేమి కావాలో. సో ఇప్పుడైతే మేము అది చూపెడతాము ఏమేమి దంచుతుండో. చిచి ఏమేమి దంచుతుండేంది, ఎట్లా దంచుతుండో చూద్దాము. పారి చూడండి ఎట్లా దంచుతున్నాడో. ఇగో ఇట్లా సన్నగా, అసలు మెల్లగా బయటకు రాని అక్కడ ఉంది చూడండి, అట్లా సన్నగా దంచాలి. సో గైస్, గాజు అంటే మనం వేసుకునే గాజు కాదు, సీసం గ్లాస్ లాంటిది, అది తీసుకొని దంచాలి. సో మేము మా వాళ్ళు తిడతారని మీద సైలెంట్గా కింద వచ్చి దంచుతున్నాము. సో మా తమ్ముడు అక్కడ వెనకాల దంచుతున్నాడు, కష్టపడుతున్నాడు. మేమేమో ఇట్లా వాడు అక్కడ బయట వెళ్ళే వాళ్ళని చూస్తున్నాడు. ఇట్లా మేము తిరుగుతున్నాము, వాడు కష్టపడి దంచుతున్నాడు. ఇక పతంగి ఎగిరేస్తామంటే ఇక్కడ మా దగ్గర మరీ అంత ఎక్కువ మంది ఎగిరేయరు. ఓన్లీ మా బ్యాక్ సైడ్ బిల్డింగ్, ఫ్రంట్ సైడ్ బిల్డింగ్ వాళ్ళు, ఇంకా అక్కడ ఒక బిల్డింగ్ వాళ్ళు, అట్లా 2-3-4 బిల్డింగ్సే, ఎక్కువ ఏమి ఎగిరేయరు. ఇంకా మనం కూడా ఎగిరేస్తాం కదా, ఇక హోమ్ మేడ్ మాంజా ట్రై చేద్దాము. ఇక చేస్తున్నాం కదా, వ్లాగ్ చేద్దామని అట్లా అనుకున్నాము. అయిపోయిందా రిషి? మాంజా రెడీ అయినాక స్టార్ట్ అయ్యి చూడండి, మొత్తం రఫ్ ఆడించాలి. అయిందా రిషి? కాలే అనమాట గాయస్, ఇంకా కాలే, సరే చెయ్యు. సరే గైజ్, నేను వాడికి వెళ్ళి హెల్ప్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి. మా అమ్మ ఎప్పుడు వచ్చింది గాయస్. సో చూస్తుండండి మీరు వ్లాగ్, అట్లనే మేము రెడీ చేసి నెక్స్ట్ స్టెప్లో కలుస్తాము. బై బై గైస్. చూసిరు కదా, ఇగో ఇంత సన్నగా ఫైన్ పీసెస్ అట్లా కావాలి. అట్లా అయినాక ఇప్పుడు మేము ఒక దాంట్లోకి తీసుకొని ఇంకా పైకి వెళ్తాము. అట్లా సన్నగా చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాము. చూడండి గైస్. ఇప్పుడైతే ఇక అది గ్లాస్ అయితే పీసెస్గా దంచేసినాము. ఇక ఇప్పుడు 3x సబ్బు రిన్ సబ్బు సన్నగా దంచుకోండి. ఇది ఫుల్ ఎండ కొడుతుంది మాకైతే. ఈ ఎండకి చేసినాం కాబట్టి ఒక లైక్ అయితే వేసుకోండి, గట్టిగా ఒక లైక్ వేసుకోండి మంచిగా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? నాడు ఇక అయిందా చేసిన. ఇక దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాం ఫ్రెండ్స్. అదైతే గ్లాస్ ఐటమ్, ఇంకొకటి గ్రీన్ సబ్ది కొంచెం, ఇంకొకటి ఫుడ్ కలర్ తెచ్చుకోండి. మీకు మాంజా ఏ కలర్ కావాలంటే, ఎల్లో కలర్ అంటే ఎల్లో కవర్ ఏంటి కలర్ కావాలంటే ఎల్లో, రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్, ఏదంటే అది ఫుడ్ కలర్ తెచ్చుకోండి. అండ్ ఇప్పుడైతే ఎల్లో అయితే తెచ్చుకున్నాం అనమాట, ఎందుకు ఎల్లో కనిపించదు కాబట్టి. ఇది కుక్డ్ రైస్ కొంచెం తెచ్చుకోండి. ఇక మేము చూడండి గ్లౌజెస్ కవర్స్ వేసుకున్నాము, లో బడ్జెట్ కాబట్టి ఏమనుకోకండి. సో చూడండి మా ప్రాసెస్ అయితే, మంచిగా ఎంజాయ్ చేయండి. మీరు చేసుకోండి, కేర్ఫుల్గా ట్రై చేయండి. దూల్పేట లేయడం మాంజాలు అయితే అమ్ముతలేరు అనమాట. ఇప్పుడు మా ఇంటికాడ ఒక పతంగి అయితే గుర్తుంది అనమాట, అది దానికి పెయింట్ చేయాలి ఇప్పుడు ఈ మంచతోటి. మేమైతే దానికైతే తయారైతే చేస్తున్నాం అనమాట. సో ఇక అది దంచుతుండే కాబట్టి ఇక నేనైతే ఫస్ట్ ఇవి తీసుకుంటున్నా. ఇవి తీసుకోండి. ఫస్ట్ అన్నం వేయాలక్క. అన్నమా? అన్నం ఓకే, నాకంటే మంచి వీళ్ళకే తెలుసు, వీళ్ళే ఒకసారి ట్రై చేసినాను, చూసిరా మరి ఎట్లా. చిన్నప్పుడు అప్పుడు మా అమ్మ ఇంటికాడ చేసినాం అట్లా. ఇక నాకు ఫస్ట్ టైం ఇది, నాకు తెలియదు. ఇక ఇది సన్నగా అన్నము మంచిగా కలుపుకోవాలి, మంచిగా మెత్తగా అనుకోరు. చిన్నోళ్ళకి దింపిస్తారు చూడండి గాయస్.
మెత్త అన్నం తినిపిస్తుంది చూడు. ఇట్లా మొత్తం ఇవన్నీ మిక్స్ చేయాలన్నమాట. సో ఇట్లా మెత్తగా చేసుకోండి. దాని తర్వాత ఇది మెత్తగా చేసుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడైతే చేసుకున్నాం. ఈ ఎండ అయితే చంపుతుంది అసలు. మా నెత్తి మీద ఉంది కరెక్ట్. అసలు ఈ గ్లౌజులు ఎందుకు వేసుకున్నామంటే ఈ గాజు పెంకలు ఊచుకోకుండా అందుకు. గ్లౌజులు కదా కవర్లు. సరే ఇక మన 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 ఏంటి మన బడ్జెట్లో ఇదే కదా గ్లౌజులు. అవుతుందా? ఇగో ఈ చిన్న పేపర్లు కంటే పెద్ద న్యూస్ పేపర్ వేసుకోండి, అదైతే బెస్ట్. మేమంటే చిన్న పేపర్ తెచ్చుకున్నాం, ఇక ఉన్నది పేపర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు దీన్ని వచ్చేసి అయితే ఇట్లయితే వేసుకోవాలన్నమాట. దీని సబ్బు చూసుకోండి, ఇట్లయితే వేసుకోవాలన్నమాట. సన్నగా చేసుకోండి. చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే బాగా కలుపుకోండి. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే ఇగో ఇట్లా మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట. మెత్తగా చేసుకున్నాక ఇట్లయితే ఇప్పుడైతే ఫస్ట్ సబ్బేరా, అదే ఫస్ట్ గాజేరా. గాజు ఇప్పుడు వచ్చేసి దాని తర్వాత మనం దంచుకున్న అది గోడ ఉంటుంది కదా, గాజు అయితే వేసుకోవాలి. గాజు అయితే లోపలి అక్క చూసాక సైడ్ సైడ్ పెట్టి సైడ్ పెట్టి. నాకు భయం అవుతుంది అసలు ఇది చేస్తుంటే. ఏడగుచ్చుకోలేదు. మా అమ్మ అయితే ఇట్లా చేస్తున్నామంటే ఏమైనా అయ్యింది అనుకో, నాకైతే సంబంధం లేదన్న. కలర్ ఏడుందాక కలర్ గాయస్ అక్కడ ఉందన్నమాట. అక్కడ లెగ్ దగ్గర గాయస్. ఇప్పుడు వచ్చేసి ఇలా అయితే ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి. సో మాకు ఎల్లో కలర్ మాదే కావాలి కాబట్టి ఎల్లో కలర్ ఇదిగోండి గాయస్, ఇక్కడ చూపెడుతున్నాడు అంటే కలుపుకోవాలి. ఫుల్ లెమన్ ఎల్లో అన్నమాట. ఇది లెమన్ ఎల్లో కలర్. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ కలరు. ఇగో ఇట్లా ఈ రైస్ కలిపితే ఏంటంటే ఇట్లా అతుకపోతుంటుంది. ఇగో చూడండి, ఇట్లా అతుక్కుంటే మాంజాకి మంచిగా అంటుతుంది. ఐ మీన్ అదేంద్రా క్యాటిల్కి మంచిగా అంటుతుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువేరా. ఇప్పుడు వచ్చేసి ఇంత అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఒక పాయింట్కి ఏమనుకున్నాం అంటే ఇక ఫుడ్ కలర్ లేకపోతే పసుపైన కారమైన తెచ్చి వేద్దాం అనుకున్నాం మా బడ్జెట్కి. ఇక లక్కీగా దొరికింది ఫుడ్ కలర్. వామ్మో లోపల ఉచ్చిపోతుంది రా మెల్లగా. వామ్మో ఇదేదో డిఫరెంట్ అయింది. చేతబడికి తయారు చేసి అన్నం తయారు చేస్తారు చూడండి గాయ్స్. అట్లనే అయింది గాయ్స్. దాని కొంచెం నెయ్యి వేసుకొని డిష్ అనుకో ముద్ద పెట్టాలి గాయ్స్. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇప్పుడు వచ్చి ఫస్ట్ ముద్ద అచ్చడి కలుపును గాయ్స్. బయట పడినాయి ఒక్క గాయస్ అది కొంచెం కొంచెం లడ్డు చేస్తారు కానీ గాయస్. ఇగో లడ్డు చేస్తారు గాయస్. లడ్డు కలిపేలోపు మా వాడు ఇట్లా క్యాటిల్ కడతాడు. ఇప్పుడు మీరు వచ్చేసి అయితే చూడరు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఇట్లా అయితే ఒక 3 అయితే వేసుకోవాలన్నమాట. ఒక 3 వేసుకున్నాక మళ్ళీ ఇంకొక సీక్ ఇట్లా మళ్ళీ దాని తర్వాత ఇది వచ్చేసి సైడ్గా అయితే తీసుకోవాలన్నమాట. సైడ్గా తీసుకోవాలి. లూజ్గా తీసుకుంటే అయితే వచ్చేసి రాదన్నమాట. వచ్చేసి మనం అయితే సైడ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఈడ రిషి చేస్తుంటే అక్కడ మా అక్క అయితే అరెట్ చేస్తుంది అనమాట. చూసిరు కదా, ఒక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అట్లా కట్టుకోవాలి దారం అయితే. దారం కట్టుకున్నాక ఈ క్యాటిల్ది ఇట్లా కట్టుకున్నాక ఈ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ ఇట్లా తీసుకొని ఇక ఈ రైస్ తీసుకొని ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా అంటియాలి. దీనికి అంటించుకుంటూ పోవాలి. ఇట్లా అంటించుకుంటూ పోవాలి. ఒక 3-4 టైమ్స్ ఇట్లనే గట్టి రాయాలి దానికి. ఇట్లా 2-3 టైమ్స్ ఒక్క దగ్గరనే ఒక 2-3 టైమ్స్ ఇట్లా వచ్చేసి ఇట్లా అన్నం ముద్ద అయితే తీసుకోవాలి. మంచిగా గట్టిగా రాయాలి. ఇట్లా పట్టుకోవాలి దానికి. ఈ ఎండకి మొత్తం షార్ప్ అయ్యి ఎందుకు పోయి షార్ప్ కావాలి. అన్నం అయితే కింద పడుతుంది, తర్వాత ఉక్కోర్రి. మేమైతే ఊపుతాం. ఒక పేపర్ అయితే వేసుకోర్రి. మా వాళ్ళు వేసుకుంటారు. అది మొత్తం
మొత్తం మూగకపోతే ఇది అయిపోయినాక ఫస్ట్ మమ్మల్ని వేసుకుంటారు, ఏం లేదు. వేసుకుంటారు, ఏం లేదు ఇక కొట్టనే కొడతారు. మన రిషి అయితే డబల్ కోటింగ్ అయితే చేస్తుంది అనమాట ఇక్కడ. ఏ దిగండ్రా గాయ్స్, ఆడ మాంజాన్ని పెట్టేసి వచ్చి ఎవరండి గాయ్స్ టైం పాస్ చేస్తారు. ఇక్కడ హౌస్ కింద వెయిట్ చేస్తున్నాం ఎండ కొట్టకుండా. ఆడనైతే అది ఎండుతుంది మంచి ఎండకి. నేను ఈ గ్యాప్ లో పతంగ్ కారణాలు అయితే వేసేస్తున్నా. వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఎగురుతుందో లేదో ఒకసారి అది ఇంకొద్దిసేపు అయితే అది ఆరిపోతుంది. కొంచెం ఉండే గాయ్స్ ఎగిరేస్తున్నాం దాంట్లో. అయితే బాగానే అవుతుంది అసలు, కొంచెం మంచిగా షార్ప్ అయింది. కొంచెం చూస్తే ఇంకొంచెంసేపు ఆడితే మంచిగా ఉంటుంది. ఇంకా అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తాం మేమైతే. సో గాయస్, మాంజా చూడండి, మేము అనుకున్నట్టు మంచిగా వచ్చింది. హోమ్ మేడ్ మాంజా ఎట్లు ఉండాలంటే ఇక మేము ఈవినింగ్ ఎగిరేసాం చూడు కైట్, పెయింట్ చేసినప్పుడు తెలుస్తుంది హోమ్ మేడ్ మాంజా అంటే ఎట్లుంటుందో. ఇంకోటి మాతోటి ఇంకా కార్తిక్ ఇంకో తమ్ముడు ఉండాలి, కానీ వాడు అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నాడు ఇప్పుడైతే. యాక్చువల్లీ ఇంకా దీనికి అన్నం పెట్టినాం కదా, రాసేటప్పుడు అన్నం కలిపి అన్నీ ఎందుకు పెట్టినామంటే మళ్ళీ మాంజాకి ప్రోటీన్ రావాలి కదా, పెయింట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఉండాలి కాబట్టి జర అన్నం పెట్టినాం అందుకు. సో మా వాళ్ళు అయితే ఇంకా చుట్టడానికి రెడీ చేస్తున్నారు. చిక్కులు పడ్డది మెల్లగా తీస్తున్నారు. సో ఈవినింగ్ కైట్ ఎగిరేసేటప్పుడు కలుద్దాం. చూడండి మా మాంజా తోటి ఎలా ఎగిరేస్తున్నామో. రిషి చూడండి అస్సలు ఆగట్లేదు పెంచ్కి. కమాన్ రిషి, మొత్తం అయిపోవాలి. అయ్యో అటొకటి ఇటొకటి పోతుంది గాయ్స్. రిషి ఏమైంది? చిను నువ్వు ఎగిరేస్తావా? మన పతంగ వచ్చేసి కాట్ అయితే అయిపోయింది అనమాట. కాట్ అయిపోయింది. సారీ గాయ్స్, మా మాంజా ఫెయిల్ అయ్యింది. ఫెయిల్, సక్సెస్ఫుల్లీ ఫెయిల్డ్ గాయ్స్. హోమ్ మేడ్ మాంజా ఎట్లు ఉండాలంటే ఇక మేము ఈవినింగ్ ఎగిరేసాం చూడు కైట్, పెయింట్ చేసినప్పుడు తెలుస్తుంది. మా మాంజా వచ్చేసి అయితే ఫెయిల్ అయితే అయిపోయింది అనమాట. నాకు పెయింట్స్లో అయితే పోయింది అనమాట. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel.